హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము హెచ్టిఎంఎల్ టాపిక్లో ఎలిమెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంటే హెచ్టిఎంఎల్లో ఎలిమెంట్ అంటే ఏంటి, అసలు దేన్ని ఎలిమెంట్ అనేసి అంటాం అనేది ఒక క్లారిటీ ఇస్తాను వినండి. అండ్ అంతకంటే ముందుగా మీరు 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, లేకపోతే డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా, అండ్ ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ కావాలి అన్నా కూడా జస్ట్ పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మీరు ఎవ్రీడే ఒక న్యూ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎలిమెంట్ అంటే ఏంటో చూసేద్దాం. మనము ప్రీవియస్ వీడియోస్లో నేను హెడ్డింగ్ ట్యాగ్ గురించి చెప్పాను, పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి చెప్పాను కదా, అది ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటాను రండి. ప్రీవియస్ వీడియోలో అయితే మనం పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని రాస్తాను. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్. అండ్ ఇప్పుడు నేను ట్యాగ్ని క్లోజ్ చేశాను, రైట్. అండ్ ఇక్కడ నేను హెడ్డింగ్ ట్యాగ్ గురించి తీసుకున్నాం కదా, H1 తీసుకుంటాను. దిస్ ఈజ్ హెడ్డింగ్ ట్యాగ్ అనేసి మళ్ళీ హెడ్డింగ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు కదా, P అంటే పారాగ్రాఫ్ ట్యాగ్, H1 అంటే హెడ్డింగ్ ట్యాగ్ అనేసి. ఇవి 2 అయితే మనం చూసేసాం. అండ్ ఫర్దర్ వీడియోస్లో నెక్స్ట్ ట్యాగ్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో చూడండి, ఇది ఓపెనింగ్ ట్యాగ్, రైట్. ఇది దాంట్లో ఉండేది, మనం ఏమైతే రాయాలనుకున్నామో అది పారాగ్రాఫ్లో ఇలా రాసేసాం. ఇది పారాగ్రాఫ్ క్లోజింగ్ ట్యాగ్ కదా. అండ్ ఇక్కడ మనకి ఇది H1 హెడ్డింగ్ ట్యాగ్ కదా, ఇక్కడ మనం రాసేసాం కంటెంట్ అనేది. ఇక్కడ మనకి H1 క్లోజింగ్ ట్యాగ్ కదా. ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే ఓపెనింగ్ ట్యాగ్ టు ఎండింగ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్ టు ఎండింగ్ ట్యాగ్, అంటే దీన్ని మొత్తంని మనము ఒక ఎలిమెంట్ అనేసి అంటాం. అర్థమైంది కదా, వీటిని మొత్తంని మనం ఒక ఎలిమెంట్ అనేసి అంటాం. అంటే H1 నుంచి లైక్ ఓపెనింగ్ ట్యాగ్ అంటే H1 ఇది కదా, దీంట్లో ఇది ఉంది, దీంట్లో క్లోజింగ్ ట్యాగ్ అనేసి ఉంది కదా, దీన్ని మొత్తంని ఒక హెడ్డింగ్ ట్యాగ్ ఎలిమెంట్ అనేసి అంటాం అన్నమాట. అండ్ ఇక్కడ కూడా సేమ్, ఈ ఓపెనింగ్ ట్యాగ్ నుంచి ఈ ఎండింగ్ ట్యాగ్ వరకు ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్ అని అంటాం. మరి మధ్యలో ఇది రాసేది ఏంటి అంటే మనం దీన్నే మనము ఎలిమెంట్ కంటెంట్ అనేసి అంటాం అన్నమాట. ఎలిమెంట్ కంటెంట్ అనేసి అంటాం. దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అనేసి అంటాం. ఇక్కడ టర్మినాలజీ ఒకసారి చూసుకోండి, దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అనేసి అంటాం. ఇక్కడ మనకి ఎలిమెంట్ కంటెంట్ అనేసి అంటారనమాట. ఇక్కడ ఏదైతే రాస్తున్నారో దాన్ని మొత్తంని కూడా మనము ఎలిమెంట్ కంటెంట్ అనేసి అంటాం. అండ్ ఇలా క్లోజింగ్ ట్యాగ్ ఇలా స్లాష్ ఇట్లా ఇచ్చేస్తే మనకి క్లోజింగ్ ట్యాగ్ అనేసి అంటాం. దీన్ని మొత్తంని కలిపి ఎలిమెంట్ అనేసి అంటాం. ఎలిమెంట్ కంటెంట్ ఇది, దీన్ని మొత్తంని కలిపితే ఎలిమెంట్ అవుతుందన్నమాట. దీన్నే మనము లైక్ ఎలిమెంట్ అనేసి హెచ్టిఎంఎల్లో ఒక టర్మినాలజీ అనేసి యూజ్ చేస్తాం. సో బేసిక్గా ఇది చిన్నదే, కాకపోతే మనకి ఈ క్లారిటీ అనేది కావాలి. సో నేను క్లియర్గా ఇక్కడ స్పెషల్గా చెప్తున్నాను ఒక టాపిక్ లాగా. సో దీన్ని మీకు అయితే అర్థమైంది అని అనుకుంటున్నారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటాను చూడండి. HTML స్ట్రక్చర్లో ఫస్ట్ HTML ట్యాగ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను పారాగ్రాఫ్ యూజ్ చేయాలి అనుకుంటున్నాను. హాయ్ గాయ్స్ అనేసి పైథాన్ లైఫ్, నేను ఫస్ట్ హెడ్డింగ్ రాయాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీరు హెడ్డింగ్ అంటే ఫస్ట్ హెడ్డింగ్ ఉంటుంది కాబట్టి మీరు అది చూసుకోవాలి. హెడ్డింగ్ ట్యాగ్ రాయాలి అనుకుంటున్నాను, పైథాన్ లైఫ్ అనేసి ఇస్తా.
ఓకే, ఇది H1 లాగా తీసుకుంటున్నాను. H1 అంటే ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, హెడ్డింగ్ ట్యాగ్లో ఫస్ట్ లార్జర్గా రిప్రజెంట్ చేస్తుందని. తర్వాత కొంచెం సబ్ హెడ్డింగ్ లాగా ఒక H5 తీసుకుంటున్నాను. వెల్కమ్ అని రాస్తున్నాను. ఓకే, ఇక్కడ H5 అని రాస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రాయబోతున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేశాను. ఇవి ఇక్కడ క్లోజ్ చేయాలన్నమాట. ఓపెన్ చేయడం ఎంత ఇంపార్టెంటో క్లోజ్ కూడా చేయడం అంత ఇంపార్టెంట్. సో చూసుకోండి, రాసాక అయినా సరే ఒకసారి చూసుకుని కరెక్ట్ చేసుకుని తర్వాత రన్ చేయాలి మనము. పారాగ్రాఫ్ ట్యాగ్లో అయితే నేను వి ప్రొవైడింగ్ 40+ IT కోర్సెస్ అని రాసేసి పారాగ్రాఫ్ ట్యాగ్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇలా రాసా. తర్వాత మళ్ళీ HTML ఇక్కడ ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ నేను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో క్లోజ్ చేశాను. రైట్, ఇలా మనకి ఒక స్ట్రక్చర్ అనేది ఉంది కదా. దీనికి అవుట్పుట్ ఏదో చూద్దాం. అవుట్పుట్ వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ H1లో ఏమని రాశాను, పైథాన్ లైఫ్ అని రాశాను కదా, అంటే అది హెడ్డింగ్ కదా. ఇక్కడ రాస్తాను చూడండి. అవుట్పుట్ వచ్చేసి ఫస్ట్ పైథాన్ లైఫ్ హెడ్డింగ్ H1లో రాశాను నేను. సో ఇది సమ్వాట్ బిగ్గా వస్తుంది. పైథాన్ లైఫ్ అనేది వచ్చి నెక్స్ట్ వెల్కమ్ అని H5లో రాశాను కాబట్టి ఇది కూడా హెడ్డింగే, కాకపోతే కొంచెం స్మాల్ ఫాంట్లో అనేది వస్తుంది. వెల్కమ్ అనేసి రాశాను. ఇంకా వి ప్రొవైడింగ్ IT కోర్సెస్ అనేది ఒక పారాగ్రాఫ్గా వస్తుంది అన్నమాట. ఇలా మొత్తం నేను ఇక్కడ ఏదైతే రాసానో అది ఒక పారాగ్రాఫ్ వైజ్గా సపరేట్ సెక్షన్లో వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు ఈ ట్యాగ్ కదా, ఈ H1 ట్యాగ్లో ఇదొక ఎలిమెంట్ రైట్. ఈ ఎలిమెంట్లో మనం అక్కడ చెప్పినట్టే ఇది ఎలిమెంట్ కంటెంట్ అని అంటాం. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ వీటిని మొత్తంని కలిస్తే ఒక ఎలిమెంట్, ఇలా ఎలిమెంట్స్ ఫామ్ అయ్యి ఒక HTML స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. మనము మళ్ళీ ఇక్కడ ట్యాగ్ కదా, ఇది ఎందుకు ఇది ఎలిమెంట్ అంటున్నారంటే, ఎలిమెంట్ అంటే నేను ట్యాగ్ అనేసి దేన్ని అన్నాను, H1 ఓపెన్ చేశాను క్లోజ్ చేశాను రైట్. ఇలా దీన్ని ఒక్కదాన్నే నేను లైక్ ట్యాగ్ అనేసి అన్నాను, ఎలిమెంట్ అని అనలేదు అక్కడ. సో ఇది ఒక ట్యాగ్ అవుద్ది. దీన్ని ఒకవేళ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చేస్తే H1 అండ్ H1ని ఓపెనింగ్ అండ్ క్లోజ్ చేశాను ఇక్కడ, ఇది ఒక పేడ్ ట్యాగ్ అవుద్ది. కానీ ఇది ఒక ఎలిమెంట్ కాదు. దీని మధ్యలో ఏదైనా మనము కంటెంట్ రాస్తే కనుక దాన్ని మనం ఒక ఎలిమెంట్ అని పిలుస్తాం. సో మనకి ఇక్కడ ఒక కంటెంట్ అని రాసాం, దాన్ని ఎలిమెంట్ కంటెంట్ అని అంటాం. ఇది ఒక కంటెంట్. సో ఇలా ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నీ ఫామ్ అయ్యాక దాన్ని మనము HTML డాక్యుమెంట్లో దాని ద్వారా మనము లైక్ వెబ్ పేజెస్, వెబ్ డిజైన్స్ అనేవి చేస్తుంటాం. అండ్ ఈ ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక వెబ్ డిజైన్ చేయాలన్నా, ఒక వెబ్ డిజైన్లో ఏదైనా కంటెంట్ పెట్టాలి అన్నా కూడా, ఏం చేయాలి అన్నా కూడా వితౌట్ దిస్ ఎలిమెంట్ మనం ఇది పాసిబులే కాదు. ట్యాగ్స్ యూజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో ట్యాగ్స్లో యూజ్ చేసే ఎలిమెంట్ కంటెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ఎలిమెంట్ కంటెంట్ ద్వారానే అది ఒక ఎలిమెంట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ ఇది చాలా క్లియర్గా ఉంది అండ్ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, క్లియర్గా ఇలా డివైడ్ చేసి చెప్పాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ HTML ఎలిమెంట్ అండి. అండ్ ఫర్దర్ వీడియోలో ప్రతి ఒక్క దాని గురించి కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా డిస్కస్ అనేది చేద్దాం. సో స్టే ట్యూన్డ్. అండ్ ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా నేను నీట్గా చెప్తున్నాను కాబట్టి ఫుల్ వీడియోస్ అనేవి చూడండి. సో మీరు HTMLలో ప్రో అనేది అవ్వచ్చు అన్నమాట. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ అండి.